జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ పైన మళ్ళీ ఇంకో వేటు వేశాడు ప్రకాష్ రాజ్. అయితే ఆయన గురించి స్పెసిఫిక్గా చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడూ కూడా నేను ఏ మతానికి సపోర్ట్ కాదు అనుకుంటూ చెప్పుకొచ్చిన వ్యక్తి. అయితే ఇప్పుడు మతాల గురించి దేవుళ్ళ గురించి కాదు, ఇప్పుడు ఏంటంటే లాంగ్వేజ్ల గురించి అనమాట. అసలు ఏం జరుగుతుంది అంటే ఆయన ఒక మాట అన్నారు, ఈయన దానికి ఇంకో కౌంటర్ ఇచ్చారు. ఏం జరిగింది అసలు అంటే నిన్న పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సుమారుగా ఒక గంట పాటు ఆయన మాట్లాడడం జరిగింది. సో అందులో ఇది ఒక వార్డ్ అనమాట. అయితే ఎట్లా అంటే మనకు తమిళ్ సినిమాలో హిందీలో డబ్ చేయకండి, మీకు భాష వద్దు కానీ డబ్బులు కావాలా అనే విధంగా అందరినీ కూడా ప్రశ్నించినట్టు ఆయన మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు. సో అక్కడ ఇలాంటి తప్పు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కర్ణాటక వాళ్ళు కావచ్చు, తమిళ్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ భాష మాత్రమే మాట్లాడాలి, వేరే భాషలు ఏవి కూడా మాట్లాడొద్దు, హిందీ భాష అసలే మాట్లాడొద్దు అనే విధంగా వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందంటే హిందీ అనేది బలవంతంగా మన పైన రుద్దుతున్నారు, అది నాట్ నీడెడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అదానికి నేను ఒక చిన్న లాజిక్ చెప్తానండి. మీరు నార్త్ సైడ్ వెళ్ళండి, ఐదర్ అది హిమాచల్ వెళ్ళండి, లేకపోతే బీహార్ వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, లైక్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఆ 3 సైడ్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా హిందీలో అందరూ మాట్లాడగలుగుతారు. అక్కడ అదొకటి మెయిన్ లాంగ్వేజ్ అనమాట. అది నేషనల్ లాంగ్వేజ్ అనేది కొద్దిసేపు మనం పక్కకు పెట్టేసి అక్కడ అందరూ అదే మాట్లాడతారు. సౌత్కి వచ్చేసరికంటే తెలంగాణ ఆంధ్రాకి వచ్చామనుకోండి తెలుగు మాట్లాడాలి, తమిళనాడుకి వెళ్తే తమిళ్ మాట్లాడాలి, బెంగళూరు కర్ణాటక సైడ్ కన్నడ మాట్లాడాలి. అట్లా ఒక ప్రాంతానికి వెళ్తున్న కొద్ది ఇంకో భాష నేర్చుకోవడం అనేది చాలా టఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే వీళ్ళు ఈ మధ్య కాలంలో మొన్న ఒక ఎయిర్పోర్ట్లో కూడా హిందీ లాంగ్వేజ్ని తీసేశారు మొత్తానికి. ఇక్కడ వేరే ప్రాంతాలలో ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మొన్న మహాకుంభ అందరూ జాయిన్ చేయాలి, అన్ని భాషలు ఒకటే, ఇండియా ఇస్ యునైటెడ్ అన్నట్టుగా చూపిస్తుంటే కన్నడ వాళ్ళు ఏంటంటే ప్రతి దాంట్లో హిందీ అవసరం లేదు అన్నట్టు చూపిస్తున్నారు. నేషనల్ లాంగ్వేజ్ అంతా పక్కన పెడితే యూనివర్సల్గా అందరు ఎక్కువ మాట్లాడే భాష అదే కాబట్టి నేర్చుకోమని చెప్తున్నారు. దానికి ఈ నేసిన కౌంటర్ ఇంకా దారుణంగా అంటే ఇప్పుడు వాళ్ళు హిందీ భాషను మా మీద రుద్దకండి అంటే భాషని నెగిటివిటీ చేయడం కానీ వాళ్ళని వద్దు అని చెప్పడం కాదు, వాళ్ళ మాతృభాషను వాళ్ళు కాపాడుకోవడమే అనే విధంగా ఎవరైనా చెప్పండ్రా బాబు అనే విధంగా జస్ట్ ఆస్కింగ్ అని ఒక ట్యాగ్ పెట్టి మళ్ళీ రిటర్న్ గా ఇక్కడ పవన్ కళ్యాణ్ ని మెన్షన్ చేసి మాత్రం ఆయన ఒక ట్వీట్ మాత్రం పెట్టాడు. ఆయన ఉద్దేశం ఎట్లా ఉందంటే అంటే మనం ఇప్పుడు ఒక భాషని కాపాడుకోవాలి అది అని మాట్లాడుతున్నారు కదా, భాషని కాపాడుకుందాం, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. సరే మరి సౌత్లో ఏదైనా ఒకటే లాంగ్వేజ్ పెట్టుకుందాం అప్పటి నుంచి, దట్ వుడ్ బి బెటర్ కదా. ఇప్పుడు నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు హిందీ ఈజ్ అ కామన్ లాంగ్వేజ్. ఇక్కడ కూడా తెలుగు సైడ్ కానివ్వండి, సౌత్ సైడ్ వచ్చినప్పుడు ఒక భాష తెలుగు, కన్నడన, తమిళ, మలయాళం ఏదైనా ఒకటి ఫిక్స్ అవుదాం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించి భాషలు పెరుగుతున్నా కొద్దీ అక్కడికి వచ్చే టూరిస్టులకి ప్రాబ్లం అవుతుంది. మొన్న రీసెంట్ టైమ్స్లలో నేను బెంగళూరు సైడ్ నేను హిందీలో మాట్లాడితే వాడు రిప్లై ఇవ్వట్లా, బికాస్ అక్కడ వాళ్ళకి తెలుగు కూడా ఎక్కువ రాదు, ఓన్లీ కన్నడ అంటే మరీ ఎంత నేర్చుకోగలుగుతాం. అండ్ అక్కడ గవర్నమెంట్ కూడా కన్నడ అండ్ ఇంగ్లీష్ ఈ 2 భాషలకు మాత్రం ఎక్కువ ప్రాధాన్యత, అంటే వాళ్ళ జీవితాలలో హిందీ అనేది అవసరం లేదు. అంటే ఇన్ కేస్ ఇప్పుడైనా సినిమాల గురించి మాట్లాడారు కాబట్టి రియల్ లైఫ్లో మనం మాట్లాడుకుంటే నేను ఇప్పుడు ఒక స్టేట్లో పనిచేస్తున్నాను, తెలంగాణ ఆర్ ఆంధ్రాలో పనిచేస్తున్నారు, రేపటి రోజు మా ఇద్దరికి వేరే దగ్గర ఎక్కడో జాబ్ వస్తుంది, బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది, మేము అక్కడ వచ్చిన వెంటనే కన్నడ నేర్చుకోలేము కదా. ప్రతిసారి పక్క స్టేట్కి వచ్చినప్పుడల్లా మేము ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అదంతా ఎట్లా అంటే మీరు భాషని కాపాడట్లేదు. లిటరలీ ఒక భాషకి సంబంధించి మాకంటూ డిఫరెంట్ కావాలి, మాకే అన్ని సపరేట్గా కావాలి, అదంతా అవసరం లేదు. ఒక రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు వేరే కంట్రీస్లలో వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఎంతైతే ఇంపార్టెంట్ ఉంటుందో, కానీ అక్కడ వాళ్ళు ఏంది వాళ్ళ మదర్ టంగ్ పక్కకు పెట్టేసి ఇంగ్లీష్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా యూనివర్సల్ లాంగ్వేజ్. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో ఇండియాలో 10 కాదు 100 కొద్ది లాంగ్వేజెస్ ఉన్నాయి. అట్లంటే మరి చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాలలో చాలామంది తెలియకపోవచ్చు, బెంగళూరులో కన్నడ, కర్ణాటకలో ఓన్లీ కన్నడ అని చెప్తున్నారు కదా, దానికంటే ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నారు, దానికంటే ఎక్కువ హిందీ వాళ్ళు ఉన్నారు, అదే కాకుండా వాళ్ళకంటే ఎక్కువ తమిళ్, అదేవిధంగా నార్త్ బీహార్ సైడ్ వాళ్ళు చాలా మంది. మరి అన్నిటి గురించి ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు అక్కడ తమిళ్ వాళ్ళు వాళ్ళ భాషనే కావాలనుకుంటే వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో జాబులు చేసుకునే వాళ్ళు, ఢిల్లీలో జాబులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చి ఎందుకు చేయాలి? మీ దగ్గరనే ఉండాలి. ఇప్పుడు ఈయన చెప్పిన దానికి కూడా ఇప్పుడు ఈయన ఓన్లీ తెలుగుడు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటాడా, ఫారిన్ కంట్రీస్కి వెళ్తాడు, సో మరి అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతాడు, వాళ్ళు వద్దంటే ఈయన ఊరుకుంటాడా? అప్పుడు కదా. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక రాష్ట్రానికి సంబంధించి అందరు యునైట్ చేయాల్సింది పోయి, అంటే పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో కానివ్వండి, ఇటు ప్రకాష్ రాజ్ అన్న ఎక్కడా కూడా తప్పు లేదు, ఏదో తప్పు ఉంది అని చెప్పేసి ఎవరు పోర్ట్రేట్ చేయట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో ఏంటంటే ఇప్పుడు మరి మనం కూడా హిందీ సినిమాలు డబ్ చేయడం వద్దా,
లైక్ మనం తెలుగులోనే రిలీజ్ చేసుకుందాం, పాన్ ఇండియా ఇంకా ఆపేద్దామా, అట్లా మాట్లాడుకుంటే అది కూడా ఒక విధంగా పాయింట్. మరి పాన్ ఇండియా ఆపేసేయండి. హిందీ లాంగ్వేజ్ మీకు అంతగానం ప్రాబ్లం ఉంటే తమిళ్ నుంచి ఏ పాన్ ఇండియా సినిమా రావద్దని చెప్పండి. మరి అంటే వాళ్ళు ఏంటంటే తమిళ్ అండ్ కర్ణాటక వాళ్ళు కొంచెం నిజంగానే బాగా బయస్డ్గా అయిపోతున్నారు. ఐ యాక్సెప్ట్, అది ఒక మంచితనమే, అంటే ఒక భాషని కాపాడుకోవడం. ఇక్కడ వాళ్ళకు కూడా తెలుగు వచ్చండి, ఇక్కడ తెలుగులో మాట్లాడే వాళ్ళందరికీ మాతృభాష తెలుగు అని తెలుసు, వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు, మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి ఈయన మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అదొక తేడా మీరు అర్థం చేసుకోగలిగితే రేపటి రోజు ఈ హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ ఇవంతా పక్కకు పెడితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇండియా, ఇది ఒక ఇండియన్ సినిమా, అదేవిధంగా ఒక ఇండియా, ఒక భారత రాష్ట్రం, దాన్ని గుర్తుపెట్టుకొని భారతదేశం అనేది గుర్తుపెట్టుకుంటే మనం బాగుపడతాం. లేకపోతే ఇంకా ఇన్ని రోజుల పాటు కాస్ట్ల గురించి, రిలీజన్ల గురించి, రేపటి నుంచి ఇంకా లాంగ్వేజ్ల గురించి కూడా కొట్టుకోవాల్సి వస్తుంది. ఆ లెవెల్ వరకు తీసుకురాకుండా పొలిటీషియన్సే దీన్ని మార్చితే బాగుంటుంది.